వెంకటేశ్వర్లు గారు, రీసెంట్‌గా జరిగిన జగిత్యాల బహిరంగ సభ వల్ల గులాబీ క్యాడర్‌లో కార్యకర్తల్లో బాగా జోష్ అయితే పెరిగినట్లు కనిపిస్తోంది. కార్యకర్తలు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అదే బహిరంగ సభలో జీవన్ రెడ్డి గారు కూడా పార్టీలో చేరడం జరిగింది. ఆయన చేరికతో పార్టీ ఇంకా బలోపేతమైనట్లుగా కనిపిస్తోంది. సో దీనిపై మీరేమంటారు? ఏమంటారంటే మేడం, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలలో ఇక్కడ మూలాలు, ఇక్కడ అంశాలు ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలలో ఏ పార్టీ నాయకులను ఏ పార్టీలను చేరుతారు. కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఒక పార్టీలో పోవడం అనేది తప్పు. ఇలా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో వచ్చిందంటే ఆయన 45 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో చాలా వైఫల్యం చెందిందనే ఒక ఉద్దేశానికి వచ్చేసి ఆయన ఈ కాంగ్రెస్ పార్టీతో ఫ్యూచర్లో ఏం జరిగేదని భావించి ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఉమ్మడి 12 కాన్స్టిట్యున్సీలో ఆయనకు చాలా క్యాడర్ ఉంటుంది. ఆయన ప్రజల మనిషి. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసినటువంటి మేల్లో ఎమ్మెల్సీకి గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది చాలా నష్టం జరిగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది అనేది మేము విశ్లేషించుకుంటున్నాం. దాదాపు జరిగినటువంటి ప్రతి మీటింగ్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతి అంశాన్ని మనం చర్చించుకుంటే కాంగ్రెస్ వైఫల్యాలు 2.5 years లో కనిపిస్తున్నాయి. ఇది మాకు బెనిఫిట్ జరిగేటువంటి అంశం. ఎస్. అలాగే రేవంత్ పరిపాలనపై కూడా రాష్ట్రంలో చాలా మంది ప్రజలైతే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిర్రో అవైతే అమలు చేయలేదు. అలాగే రీసెంట్గా సమ్మెలు కూడా చేస్తున్నారు. సమ్మెలు కూడా పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. సో ఈ విధంగా బీఆర్ఎస్ రావాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు, రెడీగా ఉన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. సో మీరేమంటారు? నేను ఏమంటానంటే మేడం, రాబోయే 2028 ఎలక్షన్ లో నాకు తెలిసి డీలిమిటేషన్ వస్తుందా రాదనేది ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. 119 కాన్స్టిట్యున్సీలలో మనకు 150, 160 కావడానికి ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం 420 స్కీములు, 6 గ్యారంటీలో ఈ అడపా తడపా కొంత పర్సెంటేజ్ వరకు చేశారు తప్ప ఏం చేయలేకపోయింది. నేను ఏమంటానంటే క్యాబినెట్ లో పెట్టినటువంటి 41,000 కోట్లు రుణమాఫీ చేయలేకపోయినరు. 40 లక్షల మందికి 41 కోట్లు చేయాలి. 20 లక్షల మందికి 21,000 కోట్లు చేశారు. అంటే ఇంకా 20,000 కోట్లు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు. అట్లాంటి వైఫల్యాలు చాలా వైఫల్యాలు ఉన్నాయి. ఇవాళ మీరు బస్ ఫ్రీ అని చెప్పారు స్కీమ్లో, 6 గ్యారంటీలలో. బస్ ఫ్రీలో ఎవ్రీ డే బస్సు ఎక్కినటువంటి మహిళలు ఎక్కుతున్నారు తప్ప బీదలకు, నాట్లు వేసుకునే కూలీలకు, డైలీ కూలీలకు, డైలీ వేజర్స్ కు, ఇవాళ గ్రామాలకు వాళ్ళకు బెనిఫిట్ జరగడం లేదు. అంటే మీరు ఇస్తున్నటువంటి ఎవరికైతే హై ఇన్కమ్ ఉందో, 20,000, 30,000 పర్ మంత్ ఇన్కమ్ ఉందో వాళ్ళకే ఈ ఆధార్ కార్డు మీద బస్ ఫ్రీ నడుస్తుంది తప్ప మిగతాది ఎక్కడా కూడా సక్సెస్ అయినట్టు కనపట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఒక 1,00,000 ఓట్లలో 70,000 మంది మాకు, అంటే దాదాపు 70% మాకు బెనిఫిట్ జరిగే ప్రతి అంశం. ఇలా మీరు కాగు నివేదిక తీసుకున్నా కానీ ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పటికీ 2.5 సంవత్సరాలుగా హోంశాఖ మంత్రి లేని వైఫల్యం కనబడుతుంది, విద్యాశాఖ లేని మంత్రి కనబడుతుంది, మున్సిపల్ శాఖ మంత్రి లేని కనబడుతుంది. ఇవన్నీ వాళ్ళ వైఫల్యాలు. నేను ఏమంటున్నానంటే గెలవడము ఓడడం అనే ఒక అంశం, కానీ మీరు గెలిచిన తర్వాత ప్రజలకు మేలు చేయాల్సిన అంశాలు మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2023 December 9 రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టినటువంటి 2,500 స్కీము, ఆ 2,500 స్కీమ్ సంతకం పెట్టిన తర్వాత అది కనుమరుగైపోయింది, కనబడడం లేదా పేపర్. ఇలా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మర్చిపోయారు. ఒక్క అంశం కాదు, ప్రతి అంశాన్ని మర్చిపోయి కొత్తవి తీసుకొస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేయాలి, చెప్పని చేయాలి, అది కేసీఆర్ గారి వచ్చే ఉద్దేశం. కానీ వీళ్ళు చెప్పినవి మర్చిపోయి కొత్తవి తీసుకొస్తారు. ఇలా 4th సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, ఎస్యూ భూములు కానీ, ఇవన్నీ హైడ్రా కానీ, మూసి కానీ ఇలా దాంట్లో లేవు. దేంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో లేవు. అంటే 100% వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ మినిస్టర్స్ వైఫల్యాలు, వాళ్ళ ఎమ్మెల్యేల వైఫల్యాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు దాదాపు 6 నుంచి 10 సార్లు అక్షంతలు వేసింది. ఇలా పార్టీ ఫిరాయింపుల చట్టం మీద కానీ, ఇలా ఎస్ఎల్పిసి కానీ, స్పెషల్ లీవ్ పిటిషన్ల మీద కానీ, ఎస్యూ మీద కానీ, లెక్చర్ల మీద కానీ, ఇలా ప్రతి అంశం మీద, మొన్నటి జరిగినటువంటి కాళేశ్వరం ఘోష్ కమిషన్ మీద కానీ, బీసీ కులగణన మీద కానీ, ప్రతి దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ను 10 నుంచి 11 సార్లు అక్షంతలు వేసింది. అంటే మీ వైఫల్యాలు ప్రజలే కాదు, కోర్టులు కూడా స్వీకరించుకునే పరిస్థితికి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ 2028లో నాకు తెలిసి 8-10 కంటే ఎక్కువ గెలవడానికి ఆస్కారం లేదు.
రాబోయే 2.5 సంవత్సరాలు మేము 10 ఉద్యమాలు కరెక్ట్ చేస్తే మేము 100 కంటే ఏవో ఎమ్మెల్యేలు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అది నేను చెప్పడం లేదు, ప్రైవేట్ సర్వేలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ సర్వేలు చెప్తున్నాయి, నీతి ఆయోగ్ చెప్తుంది, కాగు నివేదిక చెప్తుంది. ఎన్ని డిపార్ట్మెంట్ల చిల్లర రాజకీయాలు చేసారు, ఎన్ని డిపార్ట్మెంట్ల అసలు ఎట్లా చేస్తున్నా అనేది ఇలా కాగు చెప్పింది. మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి నివేదికలో కాగు చెప్పింది. ఇన్కమ్ అంతా డెఫిసిట్ అయిపోతుంది, రాష్ట్ర ఆర్థికంగా చిల్లర మల్లరం అవుతుంది అనేది కాగు చెప్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో, సంక్షేమంలో, అభివృద్ధిలో చేయాలి. చేయకుండా జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది, గవర్నమెంట్కు నష్టం జరుగుతుంది. అట్లా చేయొద్దు. నేను ఏమంటున్నంటే, ఒక పార్టీ ప్రతినిధిగా గెలుపు ఓటములు సహజం. మీరు గెలిచినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడితే ప్రజలు విశ్వసించరు. కాబట్టి నేను అల్టిమేట్ గా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలి ఉన్నది. మెయిన్ గా రైతులకు ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండరు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి అంశం మీద రైతులకు ఇచ్చినటువంటి దాన్ని మీరు పూడ్చాలి, మీరు ఫుల్ఫిల్ చేయాలి, ముందుకు సాగాలి. ఒకవేళ మీరు అట్లా చేయకపోతే, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెండింగ్ ఉన్నాయి గత 1 ఇయర్కి వెళ్ళి. మీరు ఎందుకు ఎలక్షన్ పెట్టట్లేదు? 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు లోకల్ బాడీకి సపరేట్ రావాలి, ఇలా మున్సిపల్కి సపరేట్ డబ్బులు రావాలి, గ్రామ పంచాయతీలకు సపరేట్ రావాలి. ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ నిధులు వస్తున్నాయి. అంటే మీకు అవగాహన లేకుండా, మీకు అర్థం కాకుండా 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు తీసుకురాకుంటే కనీసం సిస్పా స్కీమ్ కన్నా వెళ్ళాలి. ఇలా ఒక స్కీమ్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో. 15th ఫైనాన్షియల్ కమిషన్, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీ లేకపోతే ఆ స్కీమ్ కు మనం అడ్వాన్స్ గా వెళ్ళొచ్చు. మేము పలానా వైఫల్యాల వల్ల ఎలక్షన్ పెట్టలేకపోతున్నాం, మాకు ఫండ్ ఇవ్వండి అని. అది కూడా గవర్నమెంట్ దగ్గర లేకుండా పోయింది. అంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యము కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే ఆయన మానసిక క్షోభ ఏంటంటే, అర్థం కాని పరిస్థితిలో నేను ఒక ముఖ్యమంత్రిని అనే హోదా తప్ప వేరే అంశాలు ఏం పట్టించుకోవట్లేదు. 29-30 నెలలుగా గౌరవ కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, కాళేశ్వరం కమిషన్లు వేయడం, కరెంటు కమిషన్లు వేయడం, ఇలా ఈ ఫార్ములా కమిషన్లు వేయడం, ప్రతి అంశాన్ని తప్పుదోవ పట్టించేసి వాళ్ళ గవర్నమెంట్ బోర్ల బొక్కలు పడుతుంది తప్ప ఇక్కడ జరగాల్సినంత జరుగుతుంది. ఏమంటుంటే ప్రజలు మేల్కొంటున్నారు, ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇలా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ క్యాడర్ అంతా మా పార్టీ వైపుకి వస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు బాధల్లో ఉన్నారు. ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, విజయశాంతి గారు కానీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలు నేను చెప్తున్నది. ఇలా మినిస్టర్లకు ఒక్కరికే సిడిఎఫ్, ఎస్టిఎఫ్లు వస్తున్నాయి. ఇలా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అయినా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అయినా ఓన్లీ మినిస్టర్ల కాన్స్టిట్యూన్సీలకే వస్తున్నాయి, మిగతా ఎమ్మెల్యేలకు రావడం లేదు. అంటే ఎంత కక్షపూరితంగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని మీకు చెప్తున్నా. 2025 జనవరిలో 251 జీవో తీసుకొచ్చారు. 251 జీవోలో ఏమున్నదంటే 64 మంది ఎమ్మెల్యేలకే సపరేట్ గా డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయంట. అంటే మిగతా ఎమ్మెల్యేలకు ఇయరంటే, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో 64 మంది ఉంటున్న గవర్నమెంట్ మిగతా ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఎంఐఎం వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, సిపిఐ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా 119 మంది కలిస్తేనే అది గవర్నమెంట్. ఓన్లీ 64 మందితో గవర్నమెంట్ అనడానికి ఆస్కారం లేదు. అంటే ఎంత శుద్ధ అబద్ధం, అంటే ఎంత అవగాహన రాహిత్యం. అంటే 2025 జనవరిలో తీసుకొచ్చిన 251 జీవో చాలా చెడ్డగా తీసుకొచ్చారు. అది వైఫల్యాలతో కూడుకున్నది. అంటే ఎంత కక్షపూరితంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ అనేది అది మనకు కనపడుతుంది. ఇలా నేను ఏమంటున్నానంటే, ఒక గవర్నమెంట్ లో 119 మంది ఎమ్మెల్యేలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ జీవోను అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇవ్వాలి. వాళ్ళ ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ ప్రయారిటీ మినిస్టర్లకే ఇచ్చారు. అంటే ఎంత వైఫల్యం ఉన్నది, ఎంత ఆగమైతుంది తెలంగాణ గవర్నమెంట్ లో. ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వెనకకి వెళ్ళిపోతుంది. మనం ఇలా భారతదేశంలో నెంబర్ 1 ఉండేవి, ఇలా ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పార్టీ, ఖతమయ్యే పార్టీ, కల్లోలమైన పార్టీ. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి పెచ్చింగ్ ఉంటుంది, రాబోయే కాలంలో భవిష్యత్తు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి.